ఓకే ఆ సాంగ్ సార్ వదిలే. ఒక లఫూట్ గార్డ్ కోసం ఇంకో లఫూట్ గార్డ్ వచ్చిండు. సీనియర్స్ తెల్లగా మాట్లాడతావా? రెస్పెక్ట్ లేదా? భగవంతన్న మీద చేయకుండా మాట్లాడే పెద్ద రెస్పెక్ట్. ఊకోబే, పెద్ద సార్తో గట్లానేనా మాట్లాడేది? అరే నేనేమన్నా, మీరే లపూట్ అన్నారు. మేమేం ఒకే డిపార్ట్మెంట్ రా, మంది అనుకుంటాం. సాంఘ్వి సార్ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఈ గవర్నమెంట్ కి కీ ఫండర్ కూడా. ఆయన వదిలే. ఆడెన్ని దోపిడీలు చేసిండు, ఎంతమంది పోలీసులని చంపిండు. ఆ కేసులన్నీ నీ మీద వేసుకుని నువ్వు లోపలికి పో, ఆడు బయటకు వస్తాడు. కమిషనర్ తో మీటింగ్ లో కూర్చుంటే నాకు ప్రెషర్ ఎంత ఉంటుందని తెలుసా? కరెక్టే రఫీ సార్. పై ఆఫీసర్ల ప్రెషర్లు మనం కూడా అర్థం చేసుకోవాలి. అవును సారు, మీటింగ్ లో కమిషనర్ కి ఎటు దిక్కు కూర్చుంటారు? రైటా లెఫ్టా? రైట్ సైడ్. వెళ్ళి రైట్ సంగ నాకు. నేను తలుచుకుంటే గంటలో సస్పెండ్ చేయగలను. సస్పెండ్ చేస్తావా? వద్దు, సస్పెండ్ చేస్తే ఏమైంది? ఎలాగో సస్పెండ్ అయినావు. జాబ్ ఉంటే ఉండింది, పీకితే పీకిందని కళ్ళు తాగి ఆ క్రిమినల్ గాడిని డిఎస్పీ ఇంటికి తీసుకుపోయి తల నరికి డిఎస్పీ చేతిలో పెట్టిన. కళ్ళ ముందే పైన కోస్తే కింద పన కదా. డిఎస్పీ సారే ఆడు రైలు కింద తలపెట్టి సచ్చిండని కవర్ చేసిండు. ఆ షాక్తోనే డిఎస్పీ సార్కి పెరాలసిస్ అటాక్ అయింది. డ్యూటీలో పక్షపాతం చూపిస్తే పక్షపాతం రాదా? ఏం సారు, ఇప్పుడేంది? సస్పెండ్ చేస్తావా? చెయ్యి. పోతా పోతా తల తీసకపోతా.